హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వర్డ్ డాక్యుమెంట్లో పిక్చర్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి, రీసైజ్ అనేది ఎలా చేయాలి, టెక్స్ట్ తీసుకుంటే టెక్స్ట్కి తగ్గట్టుగా పిక్చర్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, బోర్డర్స్ అనేది ఎలా అప్లై చేయాలన్నది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ 4 స్టెప్స్ అనేది ఎలా అప్లై చేయాలో నేర్చుకోండి. ఫస్ట్ మనం పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే గనక ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పిక్చర్ అనే ఆప్షన్ అనేది కనబడుతుంది. ఈ పిక్చర్ మీద ఈ మౌస్ పాయింటర్ ఉంచినప్పుడు ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అంటే మనము ఇంతకుముందు ఏదైనా పిక్చర్‌ని ఒక ఫైల్‌లో సేవ్ చేసుకొని ఉంటే, ఆ సేవ్ చేసుకున్న పిక్చర్స్‌ని మనము ఈ వర్డ్ డాక్యుమెంట్‌లో ఈ పిక్చర్ అనే ఆప్షన్స్ ద్వారా ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. పిక్చర్ మీద మనం క్లిక్ చేయగానే మనం సేవ్ చేసుకున్న పిక్చర్ యొక్క లొకేషన్స్ అనేది చూపిస్తుంది. మీరు ఏ లొకేషన్‌లో గనక సేవ్ చేసుకొని ఉంటే, ఆ లొకేషన్ మీద క్లిక్ చేసి ఆ పిక్చర్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏ పిక్చర్ అయితే మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ పిక్చర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గనక మీ వర్డ్ డాక్యుమెంట్‌లోకి ఆ పిక్చర్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ పిక్చర్‌ని మనము రీసైజ్ అనేది ఎలా చేయాలి? అంటే దీని యొక్క హైటు, విడ్త్ ఎలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి? సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. నెక్స్టు దీని రొటేషన్ గూడా జేసుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా ఉన్న పిక్చర్‌ని రొటేట్ కూడా జేసుకోవచ్చు. ఆ ఆప్షన్స్ అనేది ఎలా చేయాలి చూడండి. ఇక్కడ నోట్స్‌లాగా కనబడుతుంది గదా! ఇక్కడ నోట్ మీద పెట్టగానే మీకు అప్ యారో, డౌన్ యారో సింబల్ చూపిస్తుంది గదా! దీన్ని బట్టి మనం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇటువైపు లోపలికి మూవ్ చేస్తే గనక హైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. బయటకి మూవ్ చేస్తే హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు ఇక్కడ నోడ్ మీద పెడితే బయటకి డ్రాగ్ చేస్తే గనక విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లోపలికి డ్రాగ్ చేస్తే గనక విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. హైట్, విడ్త్ ఒక్కటేసారి మీరు అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలంటే ఈ కార్నర్‌గా అంటే డయాగోనల్‌గా రీసైజ్ అనేది చేయాలంటే కార్నర్ నోడ్ మీద పెట్టాలి మౌస్ పాయింటర్ అనేది. ఈ అప్ యారో, డౌన్ యారో సింబల్ రాగానే తగ్గించాలంటే లోపలికి డ్రాగ్ చేయండి. పెంచుకోవాలనుకుంటే బయటకు డ్రాగ్ చేయండి. సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇట్లాగా మనము హైట్, విడ్త్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక యారో లాగా చూపిస్తుంది కదా! ఇట్లా కర్వ్‌లాగా ఒక యారో మార్కింగ్ చూపిస్తుంది కదా! ఇది మనము పిక్చర్‌ని రొటేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎటువైపు కావాలంటే అటువైపు పిక్చర్‌ని రొటేట్ అనేది చేయొచ్చు. దీన్ని ఇట్లా మూవ్ చేస్తే గనక మౌస్‌తో ఇట్లా పిక్చర్ అనేది రొటేట్ అవుతుంది. ఈ విధంగా రొటేషన్ అనేది చేసుకోవచ్చు. సేమ్ ఇదే పిక్చర్ టూల్స్ ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ పిక్చర్ మీద క్లిక్ చేసుంటే మీకు ఇక్కడ పిక్చర్ టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు బయట గనక కర్సర్ అనేది క్లిక్ చేసుంటే మౌస్ పాయింటర్ బయట క్లిక్ చేస్తే గనక చూడండి. ఇప్పుడు ఈ పిక్చర్ మీద కర్సర్ అనేది లేకపోవడం వల్ల ఈ పిక్చర్ టూల్స్ ఆప్షన్ కనిపించట్లేదు. మీరు ఎప్పుడైతే మౌస్‌తో క్లిక్ చేస్తారో పిక్చర్ మీద మీకు ఇక్కడ పిక్చర్ టూల్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీకు సైజ్‌లో ఉంటుంది. హైట్, విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవటం. ఇక్కడ హైట్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే అప్ యారో క్లిక్ చేయండి. డిక్రీజ్ చేయాలంటే డౌన్ యారో క్లిక్ చేయండి. విడ్త్ ఇంక్రీజ్ అప్ యారో, డిక్రీజ్ డౌన్ యారో ఈ విధంగా. లేకపోతే మీకు ఎగ్జాక్ట్‌గా మీకు ఇంత సైజ్ ఉండాలి పర్టిక్యులర్‌గా అనుకుంటే గనక ఇక్కడ మీరు ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇచ్చి మీకు కావాల్సిన సైజ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు కావాల్సిన సైజ్ అనేది ఇచ్చేస్తే ఆ సైజ్ అనేది ఆ పిక్చర్‌కి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే గనుక మీరు డిలీట్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఈ సైజులోనే క్రాప్ ఆప్షన్ ఉంటుంది. క్రాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మౌస్ అనేది ఉంచగానే ఇక్కడ టీ సింబల్ లాగా చూపిస్తుంది. ఆ టీ సింబల్ వచ్చినప్పుడు ఇట్లా లోపలికి మీకు ఎంతైతే డిక్ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే రిమూవ్ చేయాలో ఆ ఇట్లా లోపలికి ఇట్లా మూవ్ చేస్తే గనక ఎక్స్ట్రా పార్ట్ అనేది రిమూవ్ అవుతుంది. బయట మీరు మౌస్ క్లిక్ చేస్తే రికార్డ్ చేసిన పార్ట్స్ అనేది రిమూవ్ అయిపోతాయన్నమాట. ఈ విధంగా క్రాప్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ రొటేషన్ ఆప్షన్ వచ్చేసరికి పక్కనే ఉంటుంది. ఇక్కడ అరేంజింగ్ గ్రూప్‌లో ఉంటుంది. దీంట్లో రొటేట్ అని కనబడుతుంది కదా! ఇక్కడ రొటేట్, ఫ్లిప్ అనేది 2 ఆప్షన్స్ ఇక్కడే ఉంటుంది. మీరు పిక్చర్‌ని రైట్ సైడ్ రొటేట్ చేయాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ లేకపోతే వర్టికల్‌గా, హారిజాంటల్‌గా. ఫ్లిప్ చేయడం అంటే తిప్పడం అనమాట ఇది. లెఫ్ట్ రైట్ అవుతుంది. రైట్ లెఫ్ట్ లాగా ఇట్లా ఫ్లిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన పిక్చర్‌ని సైజ్ అనేది రీసైజ్ చేయడం అయిపోయింది. ఫ్లిప్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి బోర్డర్స్ అనేది ఎలా అప్లై చేయాలి? బోర్డర్స్ అప్లై చేయడానికి ఇక్కడ పిక్చర్ స్టైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పిక్చర్ స్టైల్స్‌లో
ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేయండి. ఇందులో ఉన్న స్టైల్స్ అన్నీ గూడా చూపిస్తుంది. ఫస్ట్ ఈ పిక్చర్ అనేది ఏ విధంగా ఉండాలి చూడండి. దీంట్లో మీకు కావాల్సిన స్టైల్ అనేది అప్లై చేయండి. స్టైల్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీకు వైట్ కలర్‌లో కనిపిస్తుంది గదా! దీనికి బోర్డర్స్ అనేది చేంజింగ్ అనేది చేసుకోవాలంటే బోర్డర్ కలర్ అనేది ఈ విధంగా కలర్ అనేది చేంజింగ్ జేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్. అవసరం లేదనుకుంటే నో అవుట్‌లైన్ గూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ అవుట్‌లైన్ కావాలనుకుంటే గనక మీరు అవుట్‌లైన్ అనేది ఇచ్చేసేసి, ఇందులో ఆ అవుట్‌లైన్ విడ్త్ అనేది ఎంతుండాలి అన్నది గూడా మనం ఇక్కడ విడ్త్‌లోకొచ్చి వెయిట్ అనేది ఉంది గదా! అందులో మనం దాని యొక్క విడ్త్ అనేది సెట్ జేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పిక్చర్‌కి ఎఫెక్ట్స్ గూడా ఉంటాయి. ఈ పిక్చర్ అనేది ఎలాగా చూపిచ్చాలి అన్నది ఉంటది. చూడండి ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ అనేది అప్లై జేస్తే పిక్చర్ చూడండి ఇంకా చాలా నీట్‌గా కనిపిస్తుంది. దీనిలో లుకింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటది. ఈ ఎఫెక్ట్స్ అనేది అప్లై జేస్తే. ఇందులో షాడో ఉంటుంది. రిఫ్లెక్షన్స్ ఉంటుంది. గ్లో ఉంటుంది. గ్లో అంటే ఇంకో కలర్ ఏదన్నా గూడా జూపిచ్చుకోవచ్చు దీనిలో. ఈ కార్నర్‌లో చూడండి ఇంకో కలర్ అనేది చూపించడం వల్ల ఇంకా పిక్చర్ అనేది మీకు నీట్‌గా కనిపిస్తుంది. అట్రాక్టింగ్‌గా గూడా ఉంది. నెక్స్ట్ ఈ పిక్చర్‌ని టెక్స్ట్ అనేది తీసుకుంటే దానికి తగ్గట్టుగా పిక్చర్‌ని ఎలా అలైన్ చేసుకోవాలి అండి. ఈ పిక్చర్ పైన టెక్స్ట్ అనేది రావాలనుకుంటే నార్మల్‌గా మన పిక్చర్ మీద ట్యాప్ చేస్తే గనుక టెక్స్ట్ అనేది రాదు. మీరు ఫస్ట్ టెక్స్ట్ అనేది బయట అనేది ట్యాప్ చేయండి. నేచర్ అనేది ఇచ్చాను. ఇది ఈ పిక్చర్ పైనకి రావాలి టెక్స్ట్ అనేది. ఇక్కడ మనం ఫస్ట్ ఎంటర్ అనేది క్లిక్ ఇట్లా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిక్చర్ టూల్స్‌లోకెళ్ళండి. పిక్చర్ టూల్స్‌లో వచ్చేసరికి ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. వ్రాప్ టెక్స్ట్‌లో మీరు బిహైండ్ టెక్స్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే గనక ఈ పిక్చర్ పైనకి టెక్స్ట్ అనేది వస్తుంది. ఇట్లా మూవ్ చేసుకుంటే గనక ఇట్లా మీకు ఆ టెక్స్ట్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడికి పిక్చర్‌ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చనమాట. పిక్చర్‌ని కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవడానికి వస్తుంది. టెక్స్ట్‌ని బట్టి అలైన్‌మెంట్ అనేది చేసుకోవచ్చనమాట ఈ పిక్చర్ టూల్స్ ఆప్షన్స్‌లో. దీని యొక్క పొజిషన్ మార్చుకోవాలన్నా సరే ఇక్కడ పొజిషన్స్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పేపర్ తీసుకుంటే గనుక టాప్‌లో లెఫ్ట్ టు రైట్ టు సెంటర్, మిడిల్‌లో లెఫ్ట్ టు రైట్ టు సెంటర్, బోటమ్‌లో లెఫ్ట్ టు రైట్ టు సెంటర్. మీకు పిక్చర్ పొజిషన్ అనేది ఎక్కడ ఉండాలో అక్కడ పిక్చర్‌ని అనేది పెట్టేసుకుంటే ఆ పొజిషన్‌లోకి వస్తుందనమాట. ట్యాబ్ ఆప్షన్ ద్వారా దీన్ని మూవ్ చేసుకోవచ్చు. దీని యొక్క కలర్ అనేది మీకు ఇక్కడ బ్లాక్ కలర్‌లో ఉంది. కావాలంటే ఇక్కడ మనం కలర్ కూడా చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కలర్ ఆప్షన్ ఇచ్చేసుకొని దాన్ని బోల్డ్ చేసుకోండి. సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ టెక్స్ట్‌ని బట్టి కూడా పిక్చర్ మనం అరేంజింగ్ అనేది చేసుకున్నాము. బోర్డర్స్ ఇచ్చాము. రీసైజ్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఈ పిక్చర్ టూల్స్‌లోనే పిక్చర్ లేఅవుట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ పిక్చర్ అనేది ఎలాగ కావాలి టెక్స్ట్‌ని బట్టి పిక్చర్ పక్కన టెక్స్ట్ వచ్చేటట్లు ఇట్లా ఇవి గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టైల్స్ చాలా విధంగా ఉన్నాయి. వీటిని గూడా యూజ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికేదైనా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ జేసుకోవాలంటే రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే కీప్ చేంజెస్ మీద క్లిక్ చేసేసేయండి. బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. లేదు మీకు మళ్ళీ నార్మల్ పొజిషన్ గానీ రావాలి అనుకుంటే గనుక రీసెట్ పిక్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ బ్యాక్‌కొచ్చేసేయొచ్చు. ఈ పిక్చర్ పొజిషన్‌లోనే ఇంకొక పిక్చర్ అనేది తీసుకోవాలి. సేమ్ ఇప్పటికి దీనికొక వర్క్ అనేది చేసుకున్నాము. సేమ్ ఇదే ఆప్షన్స్ అనేది వేరే పిక్చర్‌కి యూజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ పిక్చర్ ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ ఫైల్‌లోకెళ్ళిపోయిండి. ఫ్రమ్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి వేరే పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ అనగానే మళ్ళీ ఇక్కడికొచ్చేస్తుంది. సేమ్ ఇప్పుడు మనం ఏదైతే అప్లై చేసామో ఆ ఆప్షన్స్ అన్నీ గూడా ఈ పిక్చర్‌కి ఉండిపోతాయన్నమాట. ఈ విధంగా మనం పిక్చర్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రీసైజ్ చేసాము. టెక్స్ట్‌ని బట్టి పిక్చర్‌ని అలైన్ చేసుకున్నాము. నెక్స్ట్ పిక్చర్‌కి బోర్డర్స్ అప్లై చేసి ఇంకా నీట్‌గా క్రి క్రియేట్ చేసుకున్నాము. ఇవి పిక్చర్‌లో ఉన్న ఆప్షన్స్. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.